కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కంటోన్మెంట్ నియోజకవర్గం ఎంతో ప్రగతి సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ అన్నారు. ఆయన మోండా డివిజన్లోని బండిమేట్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చి పరిష్కరిస్తానని పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ రేపటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్జరీ చేయాలా? సర్జరీ చేపిస్తే కొంచెం చాలా బాగా. కాంగ్రెస్ పార్టీ అనేది కార్యక్రమం మొదలు పెట్టాము. ఇది 2వ వారం. మా ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని మా కాంగ్రెస్ నాయకులు అందరము చుట్టూ ప్రాంతాలంతా కూడా తిరగడం జరిగింది. అదే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా లాస్ట్ వీక్ నాకు సమస్యలు చెప్పారు. గడప గడప కాంగ్రెస్ అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మంచిగా మీరు వచ్చి మా ఇంటి దగ్గర గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలని తెలియజేశారు. అదే అక్కడ ఏ సమస్యలు చెప్పారో నిన్న కూడా మేము జోనల్ కమిషనర్ని మా ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారికి కూడా అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మేము జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అతి త్వరలో అక్కడ కూడా డొక్కలమ్మ టెంపుల్ శివాజీనగర్లో కూడా ఆ పనులు పరిష్కరిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుమ్మరిగూడలో కూడా తిరుగుతుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్డు, డ్రైనేజు. అయితే ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్ కూడా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా రోడ్ సమస్య ఉంది. ఆ సమస్య కూడా గతంలో మా ఎమ్మెల్యే గారు 49 lakhs పెట్టి వర్క్ పెట్టారు. అది 1 weekలో స్టార్ట్ అవుతుంది రోడ్ వర్క్. అందరూ కూడా సంతోషం